అవకాశం లేదు. గవర్నర్ విచక్షణాధికారం అన్నది అది న్యాయస్థానాల్లో కూడా ప్రశ్నించడానికి లేదు. గవర్నర్ ఎవరిని కలుసుకున్నారు, ఏం మాట్లాడారు, ఏంటి అన్నది ఈజ్ అకౌంటబుల్ ఓన్లీ టు ది ప్రెసిడెంట్. రాష్ట్రపతికి మాత్రమే గవర్నర్ జవాబుదారీగా ఉంటారు. ఒకటైతే నిజం, నజీర్కు జస్టిస్ నజీర్ గతంలో మంచి సంబంధాలే ఉన్నాయి జగన్తో. సో వీటన్నిటి నేపథ్యంలో చూస్తే ఖచ్చితమైన రాజకీయమైన సంకేతం ఉంది గవర్నర్ను కలవటంలో. అండ్ గవర్నర్కు తద్వారా కేంద్రానికి జగన్ తన మెసేజ్ పంపించారు. పరిస్థితి, శాంతి భద్రతలు ఇట్లాంటివి కూడా అక్కడ వచ్చాయి అని కూడా కథనాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒకటైతే నిజం కదా, ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు కీలక వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా వాతావరణం గురించి, వర్షం గురించి ఏం మాట్లాడుకోరు. అన్ని విషయాలు వాళ్ళు ప్రస్తావనకు వస్తాయి. ఇక్కడ చట్టబద్ధమైన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జగన్ గవర్నర్ను కలవటం అనేది మటుకు రాజకీయ వర్గాల్లో కొంచెం కలకలం సృష్టించింది. రెండోది కూటమికి కొంచెం అదొక ఇరిటెంట్ అంటారే, అనవసరమైన ఇబ్బందికరమైన అంశంగా మారింది. అది వాళ్ళ మాటల్లో వాళ్ళు స్పష్టంగానే ప్రశ్నలు కురిపిస్తున్నారు ఒక విధంగా. సార్, ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు.